తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సంక్షేమ శాఖ అంటే ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్లకు దాదాపు గురుకులాలలో అనేక గోడులు ఉన్నాయి, వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. అటు ఆర్థిక పరంగా కావచ్చు, ఇటు మెన్యూ ఫుడ్ ప్రకారంగా కావచ్చు, టై బెల్ట్లు ఇవ్వనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అయితే నెలకొంది. దాదాపు చూడొచ్చు ఆంధ్రజ్యోతి ప్రచురించినటువంటి ప్రధాన వార్తల్లో కూడా జనవరి నుంచి బిల్లులన్నీ కూడా నిలిచిపోయినటువంటి సమాచారం. దాదాపు జనవరి అంటే జూన్ 6వ నెల నుంచి కూడా బిల్లులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. పలు చోట్ల ఎవరికైతే విద్యార్థులకైతే మెన్యూ ప్రకారం అంటే ఎగ్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ సంబంధించినటువంటి అరటి పళ్ళు కూడా కాంట్రాక్టర్లకు ఏకతాటిగా డబ్బులు రావాల్సిన అంటే ఆ బిల్లులు రావాల్సిన సమయంలో బిల్లులు రాకపోవడం వల్ల కూడా పలు చోట్ల గుడ్లు, చికెన్, అరటి పండ్లు కూడా సరఫరా కంప్లీట్ గా బంద్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. రేపటి నుంచి పూర్తిగా ఆపేస్తామంటూ కూడా కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అప్పటికే పలు చోట్ల 2-3 ఏళ్లుగా విద్యార్థులకు అందని టైలు, బెల్ట్లు, స్కూల్ యూనిఫామ్ లో ఉన్నటువంటి బ్యాగులు సైతం కూడా అందనటువంటి పరిస్థితి. అయితే కేంద్రీకృత సవరణలో కూడా జాప్యంలో దయనీయ స్థితిలో ఉన్నట్టు కూడా మన తెలంగాణ గురుకులాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇంత చేస్తాం, మేము అంత చేస్తామన్నట్టు కూడా గురుకులాల్లో చదివేటువంటి పిల్లలు అంటే దాదాపు అనగారి వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఎంట్రన్స్ రాసి తనకు ప్రతిభావంతులు ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే తమ ర్యాంకుల ద్వారా, తమ మార్కుల ద్వారా మాత్రమే తీసుకుంటారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఆ యొక్క ర్యాంకుల ద్వారా తన యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా కూడా చదివేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క స్కూల్స్ కూడా అంటే దాదాపు వాళ్ళకి చదువు కూడా స్కూల్స్ కావచ్చు, అటు సర్కారు కావచ్చు, తెలంగాణ సర్కారు ఏదైతే సహకరించని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్లకు అంటే ఏదైతే సరఫరా చేస్తారో ఆయిల్ కావచ్చు, ఇతర సామాగ్రికి సంబంధించినటువంటి ఫుడ్ మెన్యూకి సంబంధించినటువంటి ఏదైతే గ్రాసరీస్ ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళకి దాదాపు ఒక్కొక్కరికి 10 నుంచి 12 లక్షలు, 15 నుంచి 16 లక్షలు ఒక్కొక్కరికి అయితే దాదాపు తమ ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలపైనటువంటి నగలు కూడా అమ్మేసి దీంట్లో ఇన్వెస్ట్ చేశాము, మేమంతా దాదాపు 10-15 లక్షలు రావాల్సి ఉండగా దానికి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి మాకుందంటూ కూడా అనేక కాంట్రాక్టర్ అయితే వ్యాపోతున్నారు. చూడొచ్చు మనం కేంద్రీకృతమైనటువంటి ఏం చేయాలో తెలియక కేంద్రీకృతమైనటువంటి జాప్యంతో కూడా దయనీయ స్థితిలో ఉన్నట్టు కూడా ఈ గురుకుల పాఠశాలలు అయితే ఉన్నాయి. అయితే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలు దాదాపు 1023 గురుకుల పాఠశాలలు, కళాశాలలు వివిధ సంక్షేమ శాఖలో పనిచేస్తుంటే అందులో అద్దె భవనాలు దాదాపు 662 విద్యా సంస్థలు అద్దె భవనాల్లో కొనసాగుతుంటాయి. అంటే దాదాపు సగానికి సగం అంటే 45% నుంచి 60% వరకు దాదాపు రెంటెడ్ బిల్డింగ్స్ అంటే ఏదైతే వారికి శాశ్వత బిల్డింగ్స్ కూడా లేవంటూ కూడా ప్రచురించింది. దాదాపు 3 నెలలుగా అంటే దాదాపు వీటికి 3 నెలల నుంచి 13 నెలలుగా దాదాపు 450 కోట్లకు పైగా బకాయినైతే చెల్లించపోగా దాదాపు ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ భవనాలకు, అద్దె భవనాలకు ఉన్నటువంటి తాళాలు కూడా వేస్తామంటూ మాకు ఎటువంటి అభ్యంతరాలు కూడా లేదంటూ కూడా వాళ్ళు స్ట్రైక్ చేయడంతో మొన్న ఒక 3 మంత్స్ బకాయి కూడా బెదిరించడంతో ఒక 3 మంత్స్ అద్దె భవనాలకు సంబంధించినటువంటి ఫండ్స్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాదాపు 13 నెలల నుంచి అద్దె భవనాలకు అద్దె కట్టకుండా ఇటు విద్యార్థులకు చేసేటువంటి అంటే పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ మెనూలలో కీలక పదార్థాలు అంటే ఆయిల్ కావచ్చు, సెరల్స్ కావచ్చు, మసాలాలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఆయిల్ ఇట్లాంటి అనేక పండ్లు కావచ్చు, కోడిగుడ్లకు సంబంధించినటువంటి అనేక సరఫరాలు అందిస్తుంటే ప్రిన్సిపాల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ కేర్ టేకర్స్, హాస్టల్ వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రం నుంచి రాకపోగా మేము ఏం చేయాలి అంటూ కూడా వాళ్ళు తల బాదుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే ఆయా సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి డిటిఓ కావచ్చు, డిడి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ఎవరైతే వెల్ఫేర్ ఆఫీసర్లు అయితే ఉన్నారో ఆ ఆఫీసర్లు కూడా తల బాదుకున్నటువంటి పరిస్థితి వాళ్ళకు నెలకొంది. ముఖ్యంగా అక్కడ రెవెన్యూ శాఖ అంటే అదనపు కలెక్టర్లు కావచ్చు, ఆయా శాఖకు చెందినటువంటి అధికారులంతా కూడా లబోదిబోం అంటున్న పరిస్థితి. ఎంతమంది విద్యార్థులు మాకు మంచి భోజనం అందించడం లేదు, మంచి సరఫరా చేయడం లేదు, అనేక టైంలలో కూడా సరఫరా చేస్తే లేదన్నట్టు కూడా విద్యార్థులు అనేక కోణాల్లో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, ఆందోళన చేస్తున్నప్పటికీ, గొడవకు శాంతియుతంగా వార్డెన్ సార్లకైతే ఇటు పై
అధికారులకు అయితేంది, అడిషనల్ కలెక్టర్లకు అయితేంది ఎప్పటికెప్పుడు నివేదిక ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్రం నుంచి రాంది మేము ఎక్కడి నుంచి తెచ్చి పెడతామంటూ కూడా మనస్తాపానికి అనేక విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకైక సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి న్యూస్ ని ఈ విధంగా పక్కదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకు అందించాల్సినటువంటి ఫండ్స్ ను అందించకపోగా వారికి కనీస మౌలిక వసతులు కూడా కల్పించేటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో లేదనే చెప్పాలి. ముఖ్యంగా చూడొచ్చు ఆ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆ గోడ, మనకు ఆ గురుకులాల గోడ, ఒక గోస ఏదైతే ఉందో ఎవరు చూస్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా అనేక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అంటే ఎస్టీ బీసీ మైనారిటీ బీసీకి సంబంధించినటువంటి అన్ని కళాశాలలో కూడా దాదాపు స్కూల్ పిల్లలకు ఇచ్చేటువంటి బెల్ట్లు కావచ్చు, టై కావచ్చు, యూనిఫామ్కి సంబంధించినటువంటి ఆ యాక్సెసరీ, ఆ గ్రాసరీకి సంబంధించినటువంటి కావచ్చు, ఇటు మౌలిక వసతులు కూడా కల్పించని ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, సంక్షేమ గిరిజన శాఖకు సంబంధించినటువంటి బీసీ శాఖకు సంబంధించినటువంటి పాఠశాలలో ఇటువంటి మౌలిక సదుపాయాలు లేకుంటే విద్యార్థులంతా ఎట్లా చదువుతారనేది కూడా ప్రభుత్వానికి అందడం లేదా, లేకపోతే ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోవడం లేదా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా అనేక సెంటర్లలో ఇటు గర్ల్స్ హాస్టల్ కావచ్చు, ఇటు బాయ్స్ హాస్టల్ కావచ్చు, అనేక కాలేజ్ హాస్టల్ సంబంధించి అంటే ప్రీ మ్యాట్రిక్ పోస్ట్ మ్యాట్రిక్ సంబంధించినటువంటి హాస్టల్లో కూడా ఇదే పరిస్థితి ఉండేది. దాదాపు కేవలం రేషన్కి సంబంధించినటువంటి బియ్యం మాత్రమే జీసీసీ నుంచి ప్రవేశపెట్టి ఆయిల్కు సంబంధించినటువంటి మసాలాలకు సంబంధించినటువంటి పప్పు దినుసులకు సంబంధించినటువంటి చింతపండుకు సంబంధించినటువంటి ఇవన్నిటికీ కూడా అంటే రోజువారీ కూరగాయలు తేవడానికి కూడా ప్రత్యేకంగా ఆ యొక్క కాంట్రాక్టర్లు ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్ అయితే నియమిస్తారు. ఆ కాంట్రాక్టర్లు కూడా ఒకరోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, మా భార్య పిల్లల మీద ఉన్నటువంటి నగలు బంగారం ఎక్కడి నుంచో దాదాపు 3-5% వడ్డీకి తెస్తున్నటువంటి పరిస్థితి. మా యొక్క గోస ఎవరు వినాలంటూ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్క సారి కూడా అధికారులు చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోకపోగా మేమంతా ఇకపై సరఫరా చేయమంటూ కూడా వాళ్ళు అంటే ఒకే విధంగా ఒక మాట మూకచూతిగా చెప్పేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా దాదాపు ఒక్కొక్కరికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు బకాయిలు రాకపోగా మేము ఎలా చెల్లించాలంటూ మా ఇళ్లలో మాకు గొడవలవుతున్నాయంటూ కూడా మనస్తాపానికి అయితే కాంట్రాక్టర్ అయితే చేస్తున్నారు. ఈ కాంట్రాక్టర్ అంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు కాంట్రాక్టర్లు ప్రతిసారి మారుతుండడంతో వీళ్ళకు చెల్లించేటువంటి బిల్లులు అయితే ఉన్నాయో ఆ బిల్లులు చెల్లించకపోగా వాళ్ళనే రెగ్యులరైజ్ చేయడం, వాళ్ళకే మళ్ళీ రావడం వల్ల ఇదంతా జాప్యం ఏర్పడుతుందని అని కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల పరిస్థితి ఇదే విధంగా ఉన్నాయి. కాకపోతే ఇంకొన్ని డ్రాట్ ఏరియాస్ అంటే అర్బన్ మొదలు పెడితే అర్బన్ సంబంధించినటువంటి వరంగల్ కావచ్చు, ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి గురుకులాలు కావచ్చు, ఇటు సంక్షేమ శాఖకు చెందినటువంటి అనేక రాష్ట్రాలలో అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు, ఇటు ఆదిలాబాద్ కావచ్చు, మరియు నిజామాబాద్ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, అనేక మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఇటువంటి అనేక నగరాల్లో కూడా పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉందని కూడా మనకి వార్త అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇదే జరిగితే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అరటి పండ్లు కావచ్చు, గుడ్లను కూడా ఇప్పటికే బంద్ చేశాం, ఇకపై మేము ఇంకేమైనా సరఫరా చేయబోము అంటూ కూడా కాంట్రాక్టర్లు ఒక పాఠశాలలో ఇటువంటి చదివే ఆస్కారం అయితే లేదు. ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించినటువంటి ఫీజులు లబోదిమో పేరెంట్స్ అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు లబోదిమం అంటున్నా ఇక్కడ ఉన్నటువంటి దయనీయ పరిస్థితి ఉన్నప్పటికీ ఎలా చదివిస్తారంటూ కూడా విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమైతే అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.